హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకో వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో ఇక నేనైతే ఇక్కడైతే వడ వేయడానికి అయితే ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను అన్నమాట. సో పిండి ఇంతకుముందు ఏంటంటే మార్నింగే లేచి పట్టాలన్నమాట. పట్టేసి ఇంకా అవన్నీ కడిగేసి తర్వాత ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నా ఇక్కడైతే. సో ఇంకా పిండి అంతా దాంట్లో తీసేసుకున్నాను అనమాట ఒక గిన్నెలోకి. తర్వాత ఇడ్లీ రవ్వ కూడా అప్పుడే నానబెట్టేసాను లేవగానే, అంటే 7కి లేసా 7కి నానబెట్టేసాను అనమాట. పిండి కూడా అప్పుడే పట్టేసాను. తర్వాత పని చేసుకున్నాక 2 కలిపేద్దాంలే అని చెప్పేసి పెట్టేసాను అనమాట. తర్వాత ఇప్పుడైతే కలుపుతున్నా 9 అవుతుంది అన్నమాట. కలిపేస్తున్నా ఇంకా మంచిగా. తర్వాత సో దాంట్లో ఇంకా 2 అంటే మినపపిండి ఇంకా ఇడ్లీ రవ్వ 2 అయితే వేసేసానమ్మా. వేసేసిన తర్వాత కొంచెం జీలకర్ర, ఉప్పు, సోడా 3 వేసి ఇంకా మొత్తం మంచిగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను నేనైతే ఇంకా ఇక్కడ. సో నైటే నానబెట్టిన నేను మినపగుళ్ళు, అంటే నిన్న సాయంత్రమే నానబెట్టినానులే కానీ పట్టడానికి వీలు లేకుండే, పిల్లలు తొందరగానే పడుకున్నారు అందుకని నైట్ పట్టలేదు. ఇక మార్నింగ్ లేచిన తర్వాత పట్టినా అన్నమాట. తర్వాత ఇక పట్టిన తర్వాత ఇక అవన్నీ వేసేసాను. వేసేసిన తర్వాత ఇక మొత్తం మంచిగా అయితే కలిపేస్తున్నాను అన్నమాట. సో నాకెందుకో కొంచెం లూజ్ అనిపించింది ఇడ్లీ రవ్వ వేసిన తర్వాత, అందుకని చెప్పేసి కొంచెం మైదా వేద్దామని చెప్పేసి అయితే వేస్తున్నాను అన్నమాట ఇక్కడ. అంటే మైదా వేస్తే కొంచెం అదేమంటే గట్టిగా అవుతాయి కదా, వడలు కూడా మంచిగా వస్తాయి అని చెప్పేసి అన్నట్టుగా కొంచెం మైదా వేసి అయితే కలిపేస్తున్నాను అన్నమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా తిందాం అని చెప్పేసి, అందుకే ఈరోజు వేద్దామని చెప్పేసి వేస్తున్నాను అన్నమాట. ఇంకా ఇక్కడైతే నేనైతే సో మొత్తం మంచిగా అయితే కలిపేస్తున్నాను. ఇంకా ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తాయి వడలు అని చెప్పేసి మొత్తం కలుపుతూ ఉన్నమాట. మళ్ళీ నాకు ఎందుకో ఇంకా కొంచెం లూజ్ అనిపించింది, అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొంచెం కూడా వేస్తున్నా మైదా వేస్తున్నా ఇక్కడ ఇంకా. సో ఇక అయితే మొత్తం మంచిగా అయితే కలిపేసుకున్నాను అన్నమాట ఇక్కడ నేనైతే ఇంకా. ఇక తర్వాత ఫ్రెష్ అప్ అయినాం, టీ కూడా తాగేసినాం అన్నమాట. అప్పటికే తాగేసిన తర్వాత 9:45 అవుతుంది. పిల్లలు ఆకలి అవుతుందని చెప్పేసి ఇక వడ అయితే వేస్తున్నాను అన్నమాట. ఒక కవర్లో అయితే వేస్తున్నాను. నేనైతే అసలు ఎప్పుడు వేయలేదు, ఫస్ట్ టైం వేస్తున్నా వడలు అయితే. అయినా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. మా ఆయన సరేమో ఇప్పటిదాకా వెయిట్ చేసిన అస్సలు రాలేడు. అంటే 9:45 అవుతుంది అయినా రాలేడు. ఈ పిల్లలకు ఆకలి అవుతుందని చెప్పేసి నేనే వేస్తున్నాను అన్నమాట. సో మంచిగా చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి. ఫస్ట్ టైం వేసినా కూడా నాకు ఎప్పుడు ఇట్లా ఐడియా రాలేదు కవర్లో వేసి వేద్దామని చెప్పేసి, ఇప్పుడు వచ్చింది అందుకని చెప్పేసి ఇప్పుడు వేసేస్తున్నాయి. ఇక చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక పచ్చడి కూడా అన్నీ ప్రిపేర్ అయితే వేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాం. ఫస్ట్ వడలు వేసి తర్వాత పచ్చడి పడదాంలే అన్నట్టుగా అయితే పెట్టేసినాం అన్నమాట ఇక్కడైతే. సో ఎవరన్నా వడలు వేయరన్నోళ్ళు ఇట్లా కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో వేయరాకపోతే ఎన్ని రకాలుగానే వేసుకోవచ్చు, కానీ నాకు ఇన్ని రోజులు ఐడియా రాలేదు ఇట్లా వేయాలని చెప్పేసి. ఇక ఇప్పుడైతే ఐడియా వచ్చింది, వేసిన చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి. సో చూడండి ఇంకా ఉంటుంది లాస్ట్లో, అంటే నేను వేసింది చూపించిన ఎంత మంచిగా వచ్చినాయి అని చెప్పేసి చూడండి. ఇక నేను వడలు వేస్తుంటే మధ్యలో కూతురు వచ్చిందన్నమాట. మమ్మీ ఎత్తుకో అని చెప్పేసి వచ్చింది, అంటే నేను ఏం చేస్తున్నానో చూద్దామని చెప్పేసి వచ్చిందన్నమాట. సర్లే అని ఎత్తుకున్నాను అన్నమాట. ఇక నేను అసలు ఎత్తుకోకపోతే కదా కూర్చొని ఏడుస్తుంది, అందుకని చెప్పేసి ఎత్తుకున్నాను అన్నమాట. సో ఎత్తుకున్నాక మంచిగా గమ్మున నొప్పింది. మమ్మీ నేను చేస్తా అన్నట్టు వచ్చిందన్నమాట. ఆమె వేస్తుందట, నేను దోశలు అవి వేస్తున్నట్టుగా వచ్చి ఆమె వేస్తుందంట. ఇక సర్లే ఎత్తుకోమని ఏడుస్తుంది కదా అని చెప్పేసి అయితే ఎత్తుకున్నాను అన్నమాట. గోల వేస్తుంది చూడండి, అన్నీ బీకి పడేస్తా అన్నట్టుగా వేస్తుంది. ఎత్తుకోకపోతే అవన్నీ లాగుతాయి అని చెప్పేసి ఎత్తుకున్నాను అన్నమాట. ఇక చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి అన్నమాట. వడ వేస్తుంటే అస్సలు వేయనిస్తలేదు, ఎత్తుకొని నిలబడాలట. ఈ మేడం గారిని ఎత్తుకొని నిలబడితే ఉంటుందట, అస్సలు వేయనిస్తలేదు. చూడండి అట్లా వేస్తుందో. హాయ్ చెప్పబ్లు, హాయ్. ఇక్కడైతే వేయడం అయిపోయింది. ఇక మేమైతే కూర్చొని తింటున్నాం అన్నమాట మంచిగా. నా కూతురు కూడా ఒకటి వేసి ఇచ్చిన, పీట మీద కూర్చొని తింటుంది మంచిగా చూడండి. ఇంకా చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అన్నమాట. సో మేమైతే ఒక 10 వేసుకున్నాం అన్నమాట. ఇంకా మా కోసం 10 వేసుకొని అయితే తినేసినాం అన్నమాట. మా ఆయన ఇంకా రాలేడు, అందుకని చెప్పేసి మేమైతే తినేస్తున్నాము. మా ఆయన వచ్చినాక మా ఆయనకి వేద్దామని చెప్పేసి అయితే తింటున్నాం. తేజు
మంచిగా అమ్మగారు బాగుందా? గారె బాగుందా? సుంచా కూడా ఉంచలేదు, బాగుంది అనుకుంటుంది. చాలా బాగా వచ్చింది ఇక చెప్పాలంటే. మా ఆయన లేట్ అవుతుందంటే నేనే చేసాను అన్నమాట. ఇక కవర్ మీద వేసేసా. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా సూపర్, చాలా బాగుంది. చుట్టూ తిరుగు. ఒక్క వడ వేసుకున్నావు, ఇంతవరకు అయిపోలేదు. ఒక్క వడ తిని ఇంకా అయిపోలేవా నీ వడ? ఒక్కటే కదా నువ్వు వేసుకుంది. అయ్యా 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 ఇక పాప ఎక్కడుంది? పాప పాపనే మొహం కూడా అడగాలి వేయాలి. లేచి తిరగడానికి పోయినావు, వచ్చి తింటున్నావు. ఇక మొహం కూడా అడగలేవు ఇవాళ. బ్యాడ్ గల్ అంటారు అట్లా అట్లా చేస్తే. తిను కొంచెం తిను, అయిపోవచ్చింది. ఇక వడ వేసుకుంది, అయిపోవచ్చింది. ఇక కత్తలి నువ్వు దేశమేమో సాఫలంటే అటు పడేసావు. పొట్టుడా బెడ్ పడుతుందని చెప్పేసి దోశ వేస్తే సాఫలంటే అటు పడ్డాయి. 3 సాఫలు. తర్వాత తిద్దాలే కదా, నడొచ్చాక తిద్దాను. ఇక మా ఆయన వస్తుందంట, బయలుదేరిందంట. అడిగిన టిఫిన్ వేయాలంటే వేయాలన్నాడు అన్నమాట. ఇక మళ్ళీ నూనె వేడి చేస్తున్నా వేయడానికి అని చెప్పేసి వేయాలి. ఇక ఆయన వచ్చేందుకు వేస్తే పాపం రాని రాగానే తింటాడు అన్నమాట. ఇంకా రాగానే ఫ్రెష్ అప్ అయి తినేస్తాడు. రెడీగా ఉంటే రాగానే తినచ్చు. వచ్చాక వేయాలంటే మళ్ళీ లేట్ అవుతుంది. ఆల్రెడీ 10 అవుతుంది టైం. ఇప్పుడు వేయాలంటే లేట్ అవుతుంది, ఆల్రెడీ వేసి పెడదామని చెప్పేసి పెట్టేసాను అన్నమాట. వేస్తే అయిపోతుంది. నేను బట్టలు ఉతకలేదు, చాలా ఉన్నాయి బట్టలు, అవన్నీ ఉతకాలి. ఇక ఆయన వస్తే మనం పట్టుకుంటాడు, ఉతికేస్తా. లేకపోతే ఊరికే వాష్రూమ్లోకి వస్తూ ఉంటుంది బట్టలు ఉతుకుతుంటే. తిన్నావా? సో ఇక్కడ మా ఆయన వస్తున్నా అని చెప్పిండు కదా. సో ఇక ఆయన కోసం అయితే ఒక 6 వడలు అయితే వేసిన అన్నమాట. సో ఇక పచ్చడి కూడా కొంచెం పెట్టేసిన నేను. మళ్ళీ తింటున్నావా వాడ? ఇప్పుడే కదా స్నానం చేసినావు మంచిగా, మళ్ళీ డాడీతో పాటు తింటే నూనె అంతా అంటుంది. ఇక మళ్ళీ గజ్జి గజ్జి అవుతావు మళ్ళీ. చిచ్చిపిల్ల. ఇక ఇక్కడైతే మధ్యాహ్నం అయితే అవుతుంది అన్నమాట. ఇక పిల్లలకైతే ఫ్రెష్ అప్ చేయించేసిన. మా ఆయన కూడా వచ్చేసి ఫ్రెష్ అప్ అయింది అనమాట. ఇక నేను వంట చేద్దామని చెప్పేసి చేస్తున్నా. ములక్కాయ టమాటాకి అయితే చేస్తున్నాను అన్నమాట. ప్రిపరేషన్ అయితే ఇక్కడ నేనైతే. సో ఇక్కడైతే గల్లగురులు అయితే మేమైతే నెలకు 1000 రూపాయలు వేస్తున్నాం అన్నమాట. లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసినాము. ఇంతకుముందు కూడా అట్లనే చేసినాము. వేస్తే నా కొడుకు వెంట్రుకలు తీసినప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు బాగా యూజ్ అయినాయి. అప్పుడైతే 18,000 జమ చేసినాం అన్నమాట. సో ఇప్పుడు కూడా అట్లనే జమ చేద్దామని చెప్పేసి చేస్తున్నాము. దేనికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి అన్నట్టుగా చేస్తున్నాము అన్నమాట. మీకు కూడా ఎవరైనా నచ్చితే ఇట్లనే ట్రై చేయండి. చెప్తా, నీకు చెప్తున్నా, నీకే దెబ్బ, నీకే దెబ్బ, నీకే దెబ్బ. కొట్టుడు కొడతా నిన్ను పాలని మళ్ళీ వస్తే. పాడుకుంటలేవు, బట్టలు ఉత్కరిస్తలేవు నన్ను. నీకే దెబ్బ, నీకే. ఇగో ఇక్కడైతే ఇక 4 అవుతుంది టైం అయితే. మా పాప అయితే 2:30కి అట్లా పడుకుంది. సో ఇక పడుకున్న తర్వాత చాలా బట్టలు ఉన్నాయని చెప్పినా కదా, అవన్నీ ఉతికేసుకున్నాను అన్నమాట. తర్వాత ఇక వాటర్ వస్తే వాటర్ కూడా పట్టేసుకున్నాం. ఇక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామని చెప్పేసి వెల్లుల్లి అయితే పొట్టు తీసుకున్నాను అన్నమాట. మొన్న వచ్చినప్పుడు మార్కెట్లో తీసుకొచ్చిన. సో ఇక అవన్నీ పొట్టు తీద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను అన్నమాట. లేకపోతే ఆమె లేస్తే ఇక ఏం తీయనియదు అసలు పొట్టు. సో పడుకున్నప్పుడే తీద్దామని చెప్పేసి తీస్తున్నా. కొన్ని ఉన్నాయి ఆయన ఎంతోసేపు బట్టలు 20 నిమిషాల్లో అయిపోతుంది అని చెప్పేసి తీద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను అనమాట. ఆమె లేచేలో తీసేస్తే ఒక 10 అయిపోతుంది అన్నట్టుగా తీసేస్తున్నా. సో ఇక అయిపోయింది తీయడం అయితే. ఇక ఆమె లేచిన తర్వాత పేస్ట్ అయితే పట్టుకోవాలి. ఆమె పడుకున్నప్పుడు పేస్ట్ పట్టుకుంటే ఇక లేచిపోద్ది తొందరగా. అందుకని చెప్పేసి లేచాక పడదాంలేని చెప్పేసి ఆయన అన్నమాట. సో ఇక్కడ 4:30 అవుతుంది. ఇక లేచింది. ఇక చూడండి, నేను స్టిక్కర్ తీసేదట. స్టిక్కర్ తీయడానికి కూర్చొని ఏడుస్తుంది. నేను వంగట్లేదు అని చెప్పేసి ఇక దేవుడు ఆట వంగిన అన్నమాట. వంగితే ఇక తీసేస్తుంది. చూడండి స్టిక్కర్లు, ఎన్ని స్టిక్కర్లు పెట్టినా తీసి పడేస్తుంది అన్నమాట. ఇట్లా చేస్తుంది చూడండి.
తర్వాత ఉగ్గు పెట్టేసిన అనమాట. తర్వాత ఇక ఫ్రెష్ అప్ అయిపోయినాం మేమైతే. ఫ్రెష్ అప్ అయ్యి ఇక బయట అయితే కూర్చున్నాం. చూడండి మళ్ళీ స్టిక్కర్ పీకేసింది ఇప్పుడే. సో ఎన్ని పెట్టినా తీసేస్తూనే ఉంటుంది, గోల గోల చేస్తాను అనమాట. ఇక నేను నా కూతురు అయితే ఫ్రెష్ అయినాం. నా కొడుకు అయితే ఇప్పుడే లేచిండు అనమాట. ఆమె లేవగానే ఈయన వాడుకొని ఇప్పుడే లేచిండు అనమాట. 6 అవుతుంది టైము. సో ఇంతేనండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.